ఏమన్నా ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేస్తున్నానా? అంత గట్టిగా పిలుస్తున్నావు? ఓకే గైస్, హ్యాపీ మార్నింగ్. బాబా నవ్వుతో నా భవిష్యత్, అంత గట్టిగా చెప్పాలి. ఓకే, సో ఎంతమంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారో మీకోసము నేను ఒక 2-3 minutes అబౌట్ దిస్ సెషన్, అంటే ఈ హెల్త్ గురించి జరుగుతున్న ప్రోగ్రామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో వాయిస్ ఉంది కదా మొదలి పోస్ట్ ఎవరైనా చెప్పండి, క్లియర్ గానే ఉందా? ఓకే సార్. ఓకే, నేను క్లియర్ గానే కనపడుతున్నానా? ఓకే, మీరు సూపర్ సార్, చెప్పంగానే వచ్చి కూర్చున్నారు. ఓకే, సో హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు ఆబిద్ అండి, సీనియర్ వెల్నెస్ కోచ్. సో గత 16 సంవత్సరాల నుంచి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ అయ్యి హెల్త్ మీద జనాలకి అవేర్నెస్ కల్పిస్తూ వాళ్ళ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ వాళ్ళకి డైట్ ప్లానింగ్ ఇస్తాము. మనుషుల్ని అందంగా, ఆరోగ్యంగా తయారు చేయడం నా వృత్తి. సో యాజ్ ఎ కోచ్ గా. అయితే మీరు ఎంతమందికి అందంగా తయారవ్వాలని ఉంది? ఆరోగ్యంగా ఉండాలి, అందంగా ఉండాలి, యవ్వనంగా ఉండాలి. సో తదాస్తు, కోరుకున్న వాళ్ళకే వస్తుంది. చాలా మంది చూడండి జూమ్ లో హ్యాండ్ కూడా రైజ్ చేయట్లేదు. నాగరాజు గారు వయసు అవ్వలేదు అని నేను చెప్పలేను, కానీ ఆయన ఇప్పటికీ హ్యాండ్ రెండు కాళ్ళు 2 చేతులు ఎత్తితట్టున్నారు ఆయన. ఓకే, మళ్ళీ ఇంకొకసారి, ఎంతమందికి అందంగా ఆరోగ్యంగా బతకాలని ఉంది? బతికినంత కాలం. వెరీ గుడ్, సూపర్. సో అయితే నిజంగానే అది మన చేతిలో ఉందా అంటే ఖచ్చితంగా మన చేతిలోనే ఉంది. మన ఆరోగ్యం మన చేతిలో అని చెప్పేసి డాక్టర్ లీనస్ అని ఒక సైంటిస్ట్ ఒక బుక్ రాశాడు. సో పోషక ఔషధాలు అని చెప్పేసి. సో దాంట్లో ఆయన చెప్పింది ఏమి, ఆయన దాదాపుగా 26 సంవత్సరాలు డాక్టర్ ఆయన. సో 26 years ప్రాక్టీస్. బట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ కి వచ్చిన ఒక హెల్త్ ప్రాబ్లం, లైక్ ఏముంటుందని ఆర్థరైటిస్ అంటారు, అంటే జాయింట్స్ మొత్తం పెయిన్ ఉంటుంది చూడండి, నడవలేక, కూర్చోలేక, పడుకోలేక ఇబ్బంది పడుతుంటారు, ఆర్థరైటిస్. దాదాపుగా 26 సంవత్సరాలు తన మెడికల్ ప్రాక్టీస్ ఉండి కూడా వాళ్ళ మిస్సెస్ కి వచ్చిన హెల్త్ ఛాలెంజ్ ని తను రికవర్ చేసుకోలేకపోయారు. ఒక్క నిమిషం. ఓకే, గుడ్. సో ఆయన, సో ఈ రీసెర్చ్ లో ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళి ఆహారపు అలవాట్లు మార్చడం ద్వారా, న్యూట్రిషన్ ని బాడీకి పంపించడం ద్వారా వాళ్ళ మిస్సెస్ కి కంప్లీట్ గా ఈ ఆర్థరైటిస్ అనే ఛాలెంజ్ అనేది నార్మల్ అయిపోయింది. అది ఆయనకి షాక్ అనిపించింది. ఇదేంటి, నేను 26 సంవత్సరాలు మెడికల్ ఫీల్డ్ లో ఉన్న మేము, ఇంత పెద్ద సైంటిస్ట్ డాక్టర్లో, ఇంట్లో వచ్చిన మెడికల్ ఛాలెంజెస్ కి నేను మొత్తం నాకు తెలిసిన సర్కిల్ మొత్తంలో డాక్టర్లను అందరినీ చూపించాను, కొన్ని దేశాలు కూడా తీసుకువెళ్ళాను, అయినా రాని రిజల్ట్ జస్ట్ ఒక న్యూట్రిషన్ ద్వారా ఎలా వచ్చింది అని ఆ ఆలోచన నుంచి ఆయన మొదలు పెట్టారు రీసెర్చ్. ఆ రీసెర్చ్ లో ఆయనకు తెలిసింది ఏంటి అంటే, అన్ని రకాల రోగాలకి, ఇవాళ మనం ఫేస్ చేసిన అన్ని రకాల రోగాలకి మూలం ఒకటే. అదేంటి, దాన్ని ఏమంటారంటే డిఫిషియన్సీ అంటారు, అంటే లోపం. ఏం లోపము? పోషక లోపం. మనం ఫుడ్ ఏం తగ్గించట్లేదు, ఫుడ్ దండిగానే తింటున్నాము, కానీ తినే ఆహారంలో లోపాలు ఉన్నాయి, పోషక లోపాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు మనం ఆహారం తింటాము? ఫుడ్ తినడానికి గల పర్పస్ ఏంటి, కారణం ఏంటి చెప్పండి? ఫుడ్ తినడానికి గల కారణాలు ఏంటి? ఆహారం తినడానికి ముఖ్య ఉద్దేశం అంటే కీ పాయింట్. బతకాలంటే అది, అంటే ఇప్పుడు మనం పుట్టాము అంటే మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, మనం బతకాలి. బతకడానికి రెగ్యులర్ గా, ఇప్పుడు బండి కొన్నాము అంటే కుదరదు కదా, బండి నడపాలి. నడపడానికి బండికి పెట్రోల్ కావాలి. పెట్రోల్ ఏ ఫామ్ లో ఉంటుంది? లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. సో లిక్విడ్ ఫామ్ లో ఉంది కదా అని చెప్పేసి కిట్నాలు వేస్తే బండి నడవదు. లిక్విడ్ ఫామ్ లో ఉంది కదా అని చెప్పేసి వాటర్ వేస్తే బండి రిపేర్ అయిపోతుంది. పెట్రోలే వేయాలి, లిక్విడ్ ఫామే కానీ పెట్రోలే వేయాలి బండి మూవ్ అవడానికి. సేమ్ మనిషి బతకడానికి మనం తింటున్నాం, కానీ తినడానికి ఎందుకు తింటున్నాము అంటే, ఎలా బతుకుతాము అంటే తిండిలో ఉండే బలం. ఆ బలం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, తిండి ద్వారా మనం ఏం తినాలి? మన శరీరానిలో ఏవేవైతే అవయవాలు ఉన్నాయో వాటికి కావాల్సిన ఆహారం తినాలి. ఉదాహరణకి అందరికీ తెలిసిన విషయమే చెప్తాను, రజాక్ ఇటువైపు. అందరికి తెలిసిన విషయం ఏంటి? ఇప్పుడు ఎముకలు బలంగా ఉండాలి,
మరి ఎముకలు బలంగా ఉండాలి అంటే ఎముకలతో పని ఏంటి మనకు? బరువు మేడం. మన ఏమంటారు దాన్ని, మన బాడీలో ఉండే ఆర్గాన్స్ కావచ్చు, మన పోర్షన్ కావచ్చు, వీటిని నిలబెట్టడానికి ఎముకలు కావాలి, ఎముకలు కావాలి. ఈ కండలు దాని చుట్టూ ఎముక చుట్టూ కండని పెరిగిపోయి ఉంటుంది. దాని చుట్టూ మనకు అవయవాలు అవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ బాడీ మూమెంట్ వీటికి మనకు ఎముకలు కావాలి కదా. మరి ఈ ఎముకలకి కూడా ఆహారం కావాలి, రోజు ఆహారం కావాలి. మరి ఎముకలకి ఆహారం ఏంటి? కాల్షియం కదా. సో కాల్షియం గనక మనకు తీసుకుంటే మనం ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతాం. అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను తింటున్నాను అంటే కడుపు నింపడానికి కాదు, తినడానికి ఉద్దేశం ఏమి? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం అంటే ఏమి? అవయవాలు ఏవైతే ఉన్నాయో అవి బాగుండడం. ఇది జాగ్రత్తగా వినండి నేను చెప్పేది, ఎందుకంటే నేను డాక్టర్ దగ్గర నుంచి చూసుకుంటూ వచ్చాను, మళ్ళీ అక్కడికే వెళ్తా. అందుకని జాగ్రత్త. నేను వెళ్ళను, నా మాటలు వెళ్తాయి. అందుకని మీరు నన్ను గమనించండి జాగ్రత్తగా. మీకు ఫస్ట్ డాక్టర్ గురించి చెప్పాను, ఆయన మెడికల్ ఫీల్డ్. ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ అని చెప్పాను? పోషక విలువలని మీకు తెలుగులో బుక్ దొరుకుతుంది, మీరు కావాలంటే గమనించండి. ఇంగ్లీష్ లో కొటేషన్ ఉంటుంది దాని మీద, వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ. వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ. అంటే మీ డాక్టర్ గారికి పోషకాల గురించి తెలియకపోతే తనిచ్చే మెడిసిన్తో నిన్ను చంపొచ్చు కూడా. అంటే మెడిసిన్ వాడుతూ నువ్వు చనిపోవచ్చు కూడా, బతకడానికి కాదు. సో ఆయన ఆ బుక్ రాయడానికి మెయిన్ థింగ్ ఏంటి? ఏం జరిగితే రాశారనే బుక్ రీసెర్చ్? వాళ్ళ ఇంట్లో జరిగిన సిచ్యువేషన్. అందులో మిస్సెస్ కి హెల్త్ చెడిపోయింది, మెడిసిన్ అన్ని వాడారు, తను కొంచెం బెటర్ గా ఉన్న చిన్న పెయిన్స్ స్టార్ట్ అయినాయి, మెడిసిన్ వాడడం స్టార్ట్ చేశారు. 11 సంవత్సరాలు మెడిసిన్ వాడిన తర్వాత తను నడవడం పక్కన సంగతి, బెడ్ రిడన్ అయిపోయారు. మెడిసిన్ వాడుతూ 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 క్రమేణి తను బెడ్ మీదకి వెళ్ళిపోయారు. తను ఇంకా ఏమి చేయలేమో అని వదిలేసే ప్రాసెస్ లో ఈ న్యూట్రిషన్ గురించి తెలిసి, పోషకాల గురించి తెలిసి, అది ఒకసారి ట్రై చేయడం ద్వారా తనకి వారం వారం బెటర్మెంట్ అవుతూ, తను పడుకున్న మనిషి లెగవడం, తర్వాత మెల్లిమెల్లిగా ఇంట్లో పనులు చేయడము, తర్వాత తనకి హార్స్ రైడింగ్ అంటే ఇష్టం, అంటే గుర్రపు స్వారీ ఇష్టం, హార్స్ రైడింగ్ చేయడము. ఇది ఈ చేంజ్ తనకి వచ్చిన 6 నెలల్లో వచ్చిన మార్పు చూసి తను షాక్ అయిపోయి, తన దగ్గరకు వచ్చిన చాలా మంది పేషెంట్ ఉంటారు కదా ఇదే ఛాలెంజ్ తో, వాళ్ళ పైన ఇదే రీసెర్చ్ చేసి, అంటే ఈ న్యూట్రిషన్ ని సజెస్ట్ చేసి వచ్చిన మార్పుల వల్ల తను షాక్ అయ్యారు. అంటే రోగాలు నయం చేయడం అనేది మెడిసిన్ లో లేదా? ఎందుకు ఇది ఎలా జరుగుతుంది? మా ఎడ్యుకేషన్ ఏమైపోయింది, మా రీసెర్చ్ ఏమైపోయింది అని అప్పుడు ఆయన రీసెర్చ్ చేసి బుక్ రాశారు. పోషకాలు అంటే మనం శరీరంలో వచ్చే అన్ని రకాల రోగాలకి మూల కారణము మన ఆహారమే. మనకొచ్చే రోగాలకి బాధ్యత మనమే, డాక్టర్ కి సంబంధం లేదు. అయితే డాక్టర్ అవసరం లేదా సార్? అలా కాదు, డాక్టర్ అవసరం ఉంది. ఇవాళ డాక్టర్ గారు లేకపోతే పుట్టుకే లేదు, పుట్టుక లేదు కదా, డాక్టర్ ఉండాల్సిందే. బట్ మెజారిటీ, చెప్పండి ఒకసారి అందరూ, మెజారిటీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనమే క్లియర్ చేసుకోగలుగుతాము. దాని అర్థం మెజారిటీ ప్రాబ్లమ్స్ అన్ని మనమే తెచ్చుకుంటున్నాము, మన చేతులారా మనమే తెచ్చుకుంటున్నాం. అంటే దాని అర్థం అందుకే ఆయన చెప్పారు, మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. తినడానికి ఒక ముఖ్య ఉద్దేశము బతకడమే, బతకడం యొక్క ఉద్దేశము ఆరోగ్యంగా బతకడం. దానికి అర్థం వేరు. ఇవాళ మనం తింటున్నాము, బతుకుంటున్నాం, కానీ తింటున్నాము, ఆరోగ్యంగా అయితే ఉండట్లేదు. అవునా కాదా? దాని అర్థం ఏంటి? మనం తింటున్నది పాయిజన్ కాదు, కానీ స్లో పాయిజన్. అర్థమైందా? మనం ఏమైతే ఆహారం తింటున్నామో అది పాయిజన్ కాదు. అంటే తిని పొద్దునే చనిపోవట్లా, కానీ ఏమవుతుంది? తక్కువ వయసు అయితే చనిపోతున్నాం, లాంగ్విటీ తగ్గుతుంది. ఏం తగ్గుతుంది? ఆయుష్, లాంగ్విటీ అంటే అది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే తిన్న ఆహారం కడుపు నింపుతున్నాము. సో మనం మార్నింగే చనిపోవట్లేదు, కానీ తక్కువ వయసులో చనిపోతున్నాం. ఎలా చనిపోతున్నాము అంటే రోగాలు వచ్చి చనిపోతున్నాం. మీకు ఒక ఉదాహరణ చెప్తా దీనికి సంబంధించి. అదేమి సార్, మన అవయవాలకి కావాల్సిన ఆహారం మనం ఇవ్వలేకపోతున్నాం. లైక్ ఎముకలకి కావాల్సిన కాల్షియము, పొట్టకి కావాల్సిన ఫైబరు, హార్ట్ కి కావాల్సిన మంచి ఫ్యాట్స్, బ్రెయిన్ కి కావాల్సిన మంచి ఫ్యాట్స్, సో కండలకి కావాల్సిన ప్రోటీను. సో ఇవన్నీ మనం ఇవ్వలేకపోతున్నాం మన తిండిలో లోపాలు రావడం వల్ల. ఇది క్లియర్ అందరికీ? క్లియరా? నాది మోటార్ ఫీల్డ్, లారీ ఫీల్డ్, మా నాన్నగారిది. ఓకే.
సూపర్, లవ్ దిస్ షేక్. మనకు మంచి ఆరోగ్యము, మంచి అందము అన్ని ఇస్తుంది. సో ఎంతమంది దగ్గర షేక్ ఉంది? సో కిస్ ఇట్, కిస్ చేయండి అబ్బా. మనకి ఎంత ఆరోగ్యం, ఎంత అందం, ఎంత ఆహ్లాదకరం, సూపర్ కదా. కరెక్టే, బట్ నేనేం చెప్పబోయాను ఇందాక, పోయింది నా లారీ ఫీల్డ్. ఓకే కమాన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మాది లారీ ఫీల్డ్, అమరావతి దగ్గర లామ్. ఈ లారీలు స్టార్టింగ్ లో డీజిల్తో నడిచేయి, టిప్పర్లు అనమాట, డీజిల్తో నడిచేయి. రాను 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 ఏం తెలిసిందంటే డీజిల్ కాస్ట్ కి బాడిగలకి సెట్ అవ్వట్లా. ఇది నేను చెప్తుంది ఒక 15 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నా, 20 సంవత్సరాల క్రితం విషయం చెప్తున్నా. సో డీజిల్ కాస్ట్ తో పోల్చుకుంటే కిస్నాయిల్ కాస్ట్ తక్కువ, కిరోసిన్ కాస్ట్ తక్కువ. లారీలు దేంతో నడుస్తాయి? డీజిల్తో నడుస్తాయి. అయితే ఏమంటారు, కొంత మేస్త్రులు గీస్త్రులు కలిసి ఒక టెక్నాలజీ ఏదో కనిపెట్టారు. అదేమి, డీజిల్ కాకుండా బాడిగళ్ళు ఏదైతే వస్తున్నాయో దానికి ఈ ఖర్చు మ్యాచ్ అవ్వట్లా, అంటే ప్రాఫిట్ ఉన్నట్లా. ఇప్పుడు డీజిల్ ఒక 20 లీటర్లు వేసారనుకోండి, ఒక 30 కిలోమీటర్లు బండి వెళ్ళొచ్చింది అనుకోండి, ఒక 60 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ప్రాఫిట్ సరిపోవట్లా, ఖర్చు తగ్గించాలిగా. ఆదాయం తక్కువ ఉన్నప్పుడు ఖర్చు తగ్గించుకోవాలా. దానికి వాళ్ళు ఏం చేశారు అంటే డీజిల్ బదులు కిస్తాలు వాడడం మొదలు పెట్టారు. డీజిల్ కాస్ట్ కి కిస్తాల కాస్ట్ కి సగానికి సగం తేడా వస్తుందిగా, సగానికి సగం తేడా వచ్చింది. బట్ ఓవరాల్ గా ఏమవుతుంది, డీజిల్ తో నడిచే బండి కిస్తాలతో కూడా నడుస్తుంది. కానీ కంపల్సరీ ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సంవత్సరానికి ఒకసారి అది రిపేర్ వస్తుంది. రిపేర్ వచ్చిన తర్వాత ఫిల్టర్ మొత్తం మార్చాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఏంటి, కిస్తులు ఉండడం వల్ల, లారీ ఓనర్లకి కిస్తులు ఉండడం వల్ల ఏ నెల కదా డబ్బులు కనిపిస్తున్నాయి కదా, బాడుగలో డబ్బులు కనిపిస్తున్నాయి కదా, అది చూసారే తప్పితే చివరికి వెళ్ళేటప్పుడు ఏమైపోయిందంటే లారీ మొత్తం రిపేర్లో తిరగడం సరిపోయింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నాను, మన బాడీకి కావాల్సింది ఎముకలకి బలం, కండలకి బలం, అవయవాలకి బలం కావాలి. బలం అనేది పోషకాల నుంచే వస్తుంది, కానీ దాని కాస్ట్ ఎక్కువ. వేరే ఫుడ్ తింటే అంటే ఒట్టి రైస్, పాలిష్ చేసిన రైస్ స్వీట్గా ఉంటుంది, బాగుంటది. ఓకే, సో అలాగే మనకు పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్, తెల్లన్నము, సాల్ట్, ఆయిల్స్, ఫ్రైలు ఇవన్నీ సమ్మగానే ఉంటాయి. కానీ ఇవేమైపోతుంది, బాడీలోకి వెళ్ళిన తర్వాత బాడీకి ఇప్పుడు బతకడానికి ఓకే. మన అందుకే ఏమన్నాను, మనం తింటున్నది పాయిజన్ కాదు, కానీ స్లో పాయిజన్. అంటే ఇన్స్టెంట్ గా రేపు పొద్దున్న చనిపోం, కానీ మెల్లిమెల్లిగా క్రమేణా ఇందాక నేను చెప్పినట్టుగా లారీ లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ కాలం అది ఉంటది. దాదాపుగా గట్టిగా ఒక 25-30 సంవత్సరాలు వస్తుంది బాగుండే లారీలు. కానీ ఇది 6 నెలలకి, సంవత్సరానికి రిపేర్లు అవుతున్నాయి. పొగలు ఎక్కువ, ఈ పొగలు అవుతానే ఉంది. మనం గ్యాస్ అవుతుంట్లా, ఇంట్లో గ్యాస్, ఒంట్లో గ్యాస్, తుస్తూ అయిపోతుంది. అలా ఈ తిన్న ఆహారం ఏమైపోతుందంటే బాడీకి బలాన్ని ఇవ్వకుండా బాడీని బలహీనం చేస్తుంది. అప్పటికి బాగానే ఉంటున్నాము, కానీ క్రమేణి 6 నెలలకి, సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి మెల్లిమెల్లిగా శరీరం రిపేర్లకి గురవుతుంది. ఆ రిపేర్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ముందు నీరసం, బద్ధకం, కూర్చొని లేవలేకపోవడం, సరిగా మోషన్ అవ్వకపోవడం, సరిగా నిద్ర పట్టకపోవడము, ఒత్తిడి, సో అలసట, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, ఇవి సిమ్టమ్స్. మన శరీరానికి రేపు వస్తున్న రోగాలకి సిమ్టమ్స్ ఇవన్నీ కూడా. మీ ఇంట్లో కావచ్చు, మీకు కావచ్చు, ఎవరికైనా సరే ఇవి ఉన్నాయి అంటే రేపు రోగం వస్తుందని అర్థం. పెద్ద లాజిక్, పెద్ద వెళ్ళి మీరు బ్లడ్ టెస్ట్ చేయాల్సిన పనిలా. బండి పెద్ద రిపేర్ వచ్చేటప్పుడు ముందు ఏమవుతుంది, మెల్లిమెల్లిగా సౌండ్లు వస్తాయి, అవునా? చైన్స్ పాకెట్ కావచ్చు, అవి కావచ్చు, బైకులో చిన్న సౌండ్లు వస్తుంటాయి. దాన్ని పట్టించుకోలేదనుకోండి ఏమవుతుంది, పెద్దదైపోతుంది, పొగ వస్తా ఉంటది. పొగ ముందు అసలు ఏం కనపడకుండా వస్తుంది, తర్వాత బ్లాక్ వస్తుంది, తర్వాత లావుగా పొగ వస్తూ ఉంటది. అంటే ఏంటి, లోపల సమస్య బయటికి సిమ్టమ్ కనపడతానే ఉంటది. మనకు పట్టించుకోలేదనుకోండి డైరెక్ట్ గా మిషన్ బండిని తీసుకెళ్లి రిపేర్ షెడ్ లో పెట్టాల్సి వస్తుంది. అది ఇంకా ఎక్కువైపోద్ది. ఒక నట్టు టైట్ చేస్తే పోయేదానికి మిషన్ మొత్తం లోపల పెట్టాల్సి వస్తుంది. సేమ్ అలాగే మన బాడీలో మనం తినడానికి ఉద్దేశం ఏంటి అంటే బతకడానికి. కానీ ఎలా బతుకుతాము అంటే ఆరోగ్యంగా బతకాలి. ఆరోగ్యంగా బతకడానికి కావాల్సింది ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. ఎందుకంటే అది బాడీ అడుగుతుంది. ఈ షేక్స్ ఏవైతే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నారో ఇది మీకు రోగాలు వచ్చిన తర్వాత తీసుకునే మందు కాదు. ఇది బీపీకి మందు, షుగర్కి మందు, థైరాయిడ్కి మందు, బరువుకి మందు కాదు. ఇది ఎవరైనా సరే బీపీకి, షుగర్కి, థైరాయిడ్లకి ఒకటే టాబ్లెట్ వేసుకోగలుగుతారా?
వేసుకుంటారా? లేదు కదా. ఇక్కడ చూడండి, ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి మీ గ్లాసెస్ చూపించండి. అందరు సేమ్ తీసుకుంటున్నామా లేదా? సేమ్. మరి ఇది బీపీకో, షుగర్కో, థైరాయిడ్కో, బరువు తగ్గడానికో లేదా బరువు పెరగడానికో మందై ఉంటే ఒకటే ఎందుకు ఇస్తారు? అర్థమవుతుందా? ఇది ఎందుకు ఒకటే ఇస్తున్నారు? మీకు ఇందా చెప్పాను చూడండి స్టార్టింగ్ లో డాక్టర్ గురించి. మన శరీరానికి ఏ లోపం వల్ల రోగాలు వస్తున్నాయి? పోషకాహారం లోపం వల్ల వస్తున్నాయి. లోపం వల్ల వచ్చే రోగాలకి పేర్లు మార్పు. ఫర్ ఎగ్జాంపుల్, నా లైఫ్ స్టైల్లో నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకోండి. ఎగ్జాంపుల్, నేను ఇడ్లీ తింటున్నా. ఓకే, మీరు ఇట్లా చెప్తాను, ఊరక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈయన నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నేను కూర్చొని ఉంటాను, నేను ఇడ్లీ తింటున్నాను. ఈయన ఏదైనా ప్రొఫెషన్ వర్క్ చేసుకుంటాడు, మార్కెటింగ్ చేసుకుంటాడు, బయట తిరుగుతుంటాడు. ఈయన ఇడ్లీ తింటున్నాడు. ఇద్దరు తింటుంది ఏంటి? ఇడ్లీ అంటే పిండి పదార్థాలు. ఇద్దరికి బీపీ వస్తుందా అంటే కాదు. నేను సిట్టింగ్ ఉన్నాను, నా బాడీ రెస్పాండ్ అయ్యేది ఏంటి? పొట్ట బాగా పెరిగిపోయి నాకు గ్యాసులు వచ్చేసి నాకు షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. పొట్ట పెరిగితే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈయన బాగా తిరుగుతున్నాడు కానీ బాడీని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాడు, అంటే శరీరాన్ని వాడుతున్నాడు బాగా, కానీ పోషకాలు ఇవ్వట్ల, ఇడ్లీ ఇస్తున్నాడు. ఈయనకి వచ్చే ప్రాబ్లం ఏముంటది? ఇండైజెషన్ ప్రాబ్లము, నీరసము, బద్ధకము, ఒత్తిడి, నిద్ర పట్టకపోవడము, దాని వల్ల బీపీ. నాకు షుగర్ వచ్చింది, ఈయనకి బీపీ వచ్చింది, కానీ ఇద్దరు తింటుంది ఏంటి? ఇడ్లీయే. ఇడ్లీ అంటే మీకు ఉదాహరణ చెప్తున్నా, మనం తినే తిండిలో పోషకాల లోపం వల్ల ఒకటే రోగం రావాలి అంటే అలా కుదరదు. నా జీవన విధానాలను బట్టి నాకు ఒక టైప్ ఆఫ్ డిసీజ్, ఈయన జీవన విధానాలను బట్టి ఇంకొక టైప్ ఆఫ్ డిసీజ్, ఇంట్లో ఆడవాళ్ళకి ఇంకొక టైప్ ఆఫ్ డిసీజ్. అర్థమవుతుందా? సో ఓవరాల్ గా దేని వల్ల వచ్చినాయి ఇప్పుడు ఎన్ని? మూలం ఏంటి? పోషకాల లోపం. అంటే బాడీకి కావాల్సింది ఇవ్వకుండా శరీరాన్ని మనం వాడుకుంటున్నాం. శరీరాన్ని వాడుకోవడం వల్ల మనకు ఒక్కొక్కరికి ఒక రకమైన రోగం వస్తుంది. అందుకే మీ అందరికి మూలం ఒకటే, మనందరికి మూలం ఒకటే, పోషకాల లోపం. కాబట్టి ఈ గ్లాస్ లో ఓన్లీ పోషకాలు అనేది, ఆహారం కాకుండా, ఆహారం లేదు, ఓన్లీ పోషకాలే. ప్రతి ఆహారం పోషకాలు అవ్వవు, కానీ ప్రతి పోషకాలు ఆహారమే అవుతుంది. సో ఎవ్రీ ఫుడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు న్యూట్రిషన్, బట్ ఎవ్రీ న్యూట్రిషన్ ఈజ్ ఈక్వల్ టు ఫుడ్. మనం తీసుకున్న అన్ని పోషకాలు ఆహారం అవుతాయి, కానీ అన్ని ఆహారాలు పోషకాలు అవ్వవు. బజ్జీ ఆహారమా కాదా? ఆహారమే. పోషకమా అది? పోషకం కాదు. ఇడ్లీ ఆహారమా కాదా? ఆహారమే. పోషకమా అది? పోషకాహారం కాదు. అన్నిటికీ భలే తల ఊపుతారు కానీ అయ్యే తింటారు. భలే సమాధానం చెప్తారు, భలే బట్ అదే తింటాం మనం. సూపర్. అందరికి ఇదే ఇవ్వడానికి గల కారణం, అందరికి మీకు ఏ సమస్యలు వచ్చినా సరే, మీరు బరువులు పెరుగుతున్నా, అండర్ వెయిట్ లో ఉన్నా, ఎముకలకి సంబంధించిన ఛాలెంజ్ వచ్చినా, ఇండైజెషన్ ప్రాబ్లం వచ్చినా, నిద్ర పట్టకపోతున్నా, నీరసం వచ్చినా, ఆయాసం వచ్చినా, సో మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, ఏదొచ్చినా వీటన్నిటికీ రీచెక్ చేసుకుంటూ మూలానికి వెళ్తే, మూలం ఏంటి అంటే పోషక లోపం. సో ఈ పోషక లోపం వల్లే మనకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనే దాన్ని బట్టే డాక్టర్ లీనస్ అనే ఒక సైంటిస్ట్ కి 2 సార్లు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అది నేను డాక్టర్ దగ్గర నుంచి చెప్పుకుంటూ వస్తుంది. లీనస్ అనే సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఆయన ఏం కనిపెట్టారంటే రోగాలకి మందు కనిపెట్టాలి ఆయన. రోగాలకి, బీపీకి మందులు కనిపెట్టిన వాళ్ళు వేరే సైంటిస్టులు ఉన్నారు, షుగర్ కి మందులు కనిపెట్టిన వాళ్ళు వేరే సైంటిస్టులు ఉన్నారు, గుండెకి సంబంధించిన మందులు కనిపెట్టిన వాళ్ళు వేరే సైంటిస్టులు, డాక్టర్లు ఉన్నారు. కానీ ఈ లీనస్ అనే ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఎందుకంటే అన్ని రోగాలకి మూలం కనిపెట్టాడు ఆయన. అంతే. దీనికి బుక్స్ ఉన్నాయి, మీరు కావాలి చెక్ చేసుకోండి. ఆయన చెప్పింది అదే, అన్ని రకాల రోగాలకి మూలం ఒకటే, పోషక లోపం, మినరల్ డెఫిషియన్సీ. ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్లు, బ్లడ్ టెస్ట్లు, మందులు బెటరా? ఇంట్లో మంచిగా కూర్చొని పోషకాలు ఇవ్వడం బెటరా? ఏది కంఫర్ట్? బెటర్ కదా. పోషకాల్లో చాలా ఉన్నాయి. యాపిల్ పోషకమే, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఇవన్నీ పోషకాలే. తినే దాంట్లో పోషకాలు ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే హై గ్రేడ్, అంటే కంప్లీట్ క్వాలిటీగా, సైంటిఫిక్ గా సర్టిఫైడ్ అవ్వబడిన పోషకాలు. ఇప్పుడు ఇదేమవుతుంది, మనం రోడ్డు మీదకి వెళ్ళి యాపిల్ తీసుకుంటేనేమో దాని మీద పూత వేస్తున్నారు. దాన్ని ఏమంటారు? మైనం ఏదో అంటారు, వ్యాక్స్ కోటింగ్ వేస్తున్నారు. ఆ వ్యాక్స్ కోటింగ్ వల్ల ఏమవుతుంది లోపలికి వెళ్తే? క్యాన్సర్ వస్తుంది. సో ఆకుకూరలు,
అవి మనం ఫేస్బుక్ లో యూట్యూబ్ లో చూస్తున్నాం, వాడిపోయిన ఆకుకూరలని ఏదో నీళ్ళలో కలిపితే అవి మళ్ళీ బాగా ఫ్రెష్ గా కనపడడానికి ఒక పావు గంట అరగంట ఫ్రెష్ గా కనపడతాయి. అది ఆల్రెడీ 2-3 రోజులు వాడిపోయినవే. సో అలాగే మనం ఏమైనా చికెన్ తీసుకుందాం మంచిది ప్రోటీన్ అంటేనే దానికి ఇంజెక్షన్ చేస్తున్నారు. ఆవు పాలు తాగుదాము మంచిది అనుకుంటే వాటికి ఇంజక్షన్లు ఇస్తున్నారు. సో పోషకాలు అనుకున్నా పోషకాలు దొరకట్లేదు. ఏదో ఒకటి మనం తీసుకుందాం అంటే తీసుకోవచ్చు. ఇదేంటి అంటే సైంటిఫిక్ గా డిజైన్ చేశారు. దాదాపుగా 300 సార్లు పైనే, సారీ అంతే 600 సార్లు పైనే ఇది టెస్టులు చేయబడి మన దాకా వస్తుంది. సీడ్ టు ఫీడ్ అంటే విత్తనం వేసిన దగ్గర నుంచి మన నోట్లోకి వెళ్ళేదాకా మొత్తం ఒకళ్ళే బాధ్యత తీసుకొని సర్టిఫైడ్ అయ్యి చేతులు మారకుండా మన దాకా వస్తుంది. మన రైతుల నుంచి చేతులు మారుతూ వస్తుంటాయి దళారుల దగ్గర, వచ్చేటప్పటికి అన్ని మారిపోతాయి, మనకు కావాల్సిన మొత్తం పోతుంది అనమాట. ఇక్కడ ఇలా కాకుండా డైరెక్ట్ గా క్వాలిటీకి ఇస్తున్నారు. సో దీని గురించి చెప్పడం గురించి కాదు, యాక్చువల్లీ నేను మీకు ఇచ్చే అవగాహన ఏంటి అంటే మనకు ఆరోగ్యం కావాలన్నా అనారోగ్యాల నుంచి బయటపడాలి అన్నా సరే మనం అర్థం చేసుకోవాల్సింది వాటి వెనకాల రూట్ కాజ్ ఏంటి అంటే మూలం ఎక్కడ ఉంది. మనం చేస్తున్న పని ఏంటి అంటే సముద్రంలో ఒక పడవలో ఒక నావలో మనం ప్రయాణిస్తున్నాం అనుకోండి, ఉదాహరణకు ఊహించుకోండి. మనం చేసే మిస్టేక్ చెప్తున్నా, దానికి ఒక రంధ్రం పడింది. రంధ్రం పడితే ఏమవుతుంది, నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం అంటే తెలివిగా చేసే పని, నీళ్లు వస్తున్నాయి కాబట్టి వెయిట్ చేస్తే మునిగిపోతాం కాబట్టి నీళ్లు మొత్తం తోడుతున్నాం. నీళ్లు తోడితే అది మనం ప్రయాణం చేస్తుంది సముద్రంలో, ఎంతసేపు తోడతా ఏమవుద్ది, ఒక గంట తోడిన తర్వాత ఏమవుద్ది, అలసిపోతాం. తర్వాత ఏమవుద్ది, మునిగిపోతాం. తోడలేదనుకోండి ఏమవుతుంది, తొందరగా మునిగిపోయి చచ్చిపోతాం. మరి ఎలా బతకాలి ఇప్పుడు? తోడినా గంట తర్వాత పోతున్నాం, తోడకపోతే 10 నిమిషాల్లో పోతున్నాం. ఇప్పుడు ఏమి చేయాలా? ఆ రంధ్రాన్ని పూర్తి పోయా, తెలివైన పని కదా, అందరూ బలి తలవుతారు అని అది తీట. ఇప్పుడు మనకు అనారోగ్యాలు రావడానికి మూలం ఒకటే అని ఆ డాక్టర్ చెప్తున్నాడు, సైంటిస్ట్ చెప్పారు. మూలం ఒకటే, రంధ్రం పడింది, రోగాలు పుట్టగా వస్తున్నాయి. మనం ఏం చేస్తున్నాం, రోగాలకి తీసుకెళ్లి ఆ స్కానింగ్లు, ఈ రిపోర్ట్లు, ఆ మెడిసిన్, ఈ మెడిసిన్, ఆ డాక్టర్ ఈ డాక్టర్ తోడుతూనే ఉన్నాం. ఏమైపోతుంది, అలసిపోయి ఆ రోగాలు ఇంకా ఎక్కువైపోయి మందుల ప్రభావం ఎక్కువైపోయి చనిపోతున్నాం. ఊరకనే ఉన్నా చనిపోతాం వదిలేస్తే, డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోతే. అసలు చేయాల్సింది ఏంటి అంటే ఆ దారిని మనం చూసుకొని పోడ్చడమే. అంటే రోగాలు రావడానికి ఒకటే దారి ఉంది, ఇది ఆయన చెప్పింది, సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మీకు ఇదే చెప్తుంది. ఆ అబ్బాయిలు రోగాలు లేవు, అవన్నీ లోపాలే, మీరు తొందరపడి మెడిసిన్, మీకు తెలుసో తెలీదు అమెరికాలో డైరెక్ట్ గా మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకురావడానికి లేదు, వాళ్ళు ఎలా చేయరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు ముందు ఆయనకి డైట్ మార్చిన నెల తర్వాత కూడా నార్మల్ అవ్వకపోతేనే మెడిసిన్ వాడాలి. ముందు డైటే మార్చమంటారు వాళ్ళు. డైరెక్ట్ గా మెడికల్ షాప్కి వెళ్ళి మీరు నాకు మోషన్స్ అవ్వాలి, ఏమంటారు దాన్ని, జ్వరానికి టాబ్లెట్లు, మోషన్ కి టాబ్లెట్లు, ఏ తలనొప్పికి టాబ్లెట్లు ఇవ్వమంటే ఇవ్వరు వాళ్ళు. అలా ఉండదు. డాక్టర్ ఇది ఉండాలా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన డైరెక్ట్ గా రాయరు, ఆయన ముందు ఆహారపు అలవాట్లు మార్చమంటారు, ఆయన డైట్ రాస్తారు. సో మన పరిస్థితి ఏంటి అంటే చూడండి, విచ్చల విడిగా దొరుకుతుంది మనకు. పిజ్జాలు, బర్గర్లు, బజ్జీలు, జిలేబీలు, మందులు ఏకధాటిగా దొరుకుతాయి. ఎవరి ఇష్టం వాళ్ళు వెళ్ళి ఎవరి వాళ్ళే డాక్టర్. సో ఇంపార్టెంట్ థింగ్, మనం ఆ రంధ్రాన్ని పూరిస్తే మనకు ఆ సమస్య లేదు. రంధ్రం ఏంటి అంటే మన ఇదే, ఇది పోచమని కాదు, దీంట్లోకి వెళ్తున్న ఆహారంలో క్వాలిటీ లేదు. సో మనం క్వాంటిటీ తీసి పంపిస్తున్నాం. క్వాంటిటీ ఎంత తిన్నామో, ఎవరు ఎక్కువ పెడతారు అనేది చూస్తున్నామే తప్పితే ఎంత అవసరం మనకి, ఎంత ఉపయోగం మనకి అనేది చూడలేకపోతున్నాం. అది తప్పు అని నేను అన్నాను, ఎందుకంటే అవగాహన లోపం అంతే. అందరిని చూసి అందరితో పాటు అలా వెళ్ళిపోతున్నాం తప్పితే దీనికోసం మనం రీసెర్చ్ చేయాలనే విషయం మనకు తెలీదు, నాకు తెలీదు. నేను ఇంత ముందు బండగానే ఉండేవాడిని, పొట్టలు పెంచుకొని గ్యాస్ట్రిక్ వల్ల ఇవి, రోజుకి ఒక 15-20 టీలు తాగి, ఫుడ్ ఎప్పుడు పడితే అప్పుడు తిని, ఫుడ్ అది కూడా ఏమంటారు, నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, సీ ఫుడ్ తినేవాడిని బాగా. సీ ఫుడ్ అంటే ఏంటి తెలుసుగా మనకు, ఏమి చేపలు, రొయ్యలు కాదు, ఏది కనపడితే అది, ఎక్కడ కనపడితే అక్కడ, ఏది దొరికితే అది తినడమే. అలా తిని నేను అనారోగ్యాలు తెచ్చుకున్నా. థ్యాంక్స్ టు దిస్ కమ్యూనిటీ. యాక్చువల్లీ ఈ కమ్యూనిటీలోకి రావడం వల్ల అలా ఇదిలించుకొని స్పృహలోకి వచ్చా. ఓయమ్మో ఎటో వెళ్ళిపోతున్నాను, ఇంకా మంచిగా బతకొచ్చు, నేను అందంగా బతకొచ్చు, ఆరోగ్యంగా బతకొచ్చు,
అక్కడ ఉంటే డబ్బు మాత్రమే వచ్చేది, మిగతా మొత్తం పోయేది. ఇక్కడ ఉండడం వల్ల అందము, ఆరోగ్యము, డబ్బు, రికగ్నేషను, రెప్యుటేషను, రెస్పెక్ట్ అన్ని వచ్చింది దేవుడి దయ వల్ల, తెలుసుకోవడం వల్ల. నేను మిస్ అయిపోయి ఉంటే, లైన్ మిస్ అయిపోయి ఉంటే నేను సఫర్ అయిపోయేవాడిని. అన్ని ఒకే ప్లేస్ లో. సో కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఇదే, ఇది న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ మార్చడం వల్ల మీరు ఒక 3 days ట్రై చేస్తే, 3 రోజులు ట్రై చేస్తే దీని అద్భుతాలు మీకు తెలుస్తాయి. ఖర్చా కాదు, మన టిఫిన్ ఇటు మార్చుకోవడమే. దానికి దీనికి బజ్జీకి యాపిల్ కొన్ని తేడా అయితే ఉంటది, ఉండకుండా ఉండదు. బజ్జీ తింటే 5 రూపాయలే, యాపిల్ తింటే 20 రూపాయలు. సేమ్ అలాగే ఇడ్లీ తింటే 50 రూపాయలు అయిపోద్ది, లేదంటే 70 రూపాయలు అయిపోద్ది. షేక్ తాగితే 180 రూపాయలు, 200, 250 దాకా అవుతాయి. కానీ దాన్ని కూడా మళ్ళీ బడ్జెటైజ్ చేసుకోవచ్చు. అది మనం బడ్జెటైజ్ చేసుకోవచ్చు, రేటు తగ్గించుకోవచ్చు, దీనికి ఫ్రీ కూడా తీసుకోవచ్చు. దానికి మీకు కోచెస్ ప్లానింగ్ చెప్తారు. ఒక నెల తర్వాత, ఇది నెల కనీసం మరి పాటిస్తే నెల తర్వాత మీకు ప్లానింగ్ ఇస్తారు. ఎలా బడ్జెటైజ్ చేసుకోవాలి, ఎలా తక్కువలో తీసుకోవాలి, ఎలా ఫ్రీ చేసుకోవాలి, ప్రతిదానికి సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ లేకపోతే మేము 16 సంవత్సరాల నుంచి ఇదాడి తీసుకునే వాళ్ళం. ఇది తీసుకుంటే నేను ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది 2 to 3 times. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, దెర్ ఇస్ ఎ సొల్యూషన్. బట్ పర్పస్ మీకు అర్థం అవ్వాల్సింది ఏమి అంటే, నిజంగానే మీరు ఎంతమంది అందంగా ఉండాలనుకుంటున్నారు, మళ్ళీ ఒకసారి చేతండి. అందము, ఆరోగ్యం కదా. అలా ఉండాలి అనుకుంటే మీరు రూట్స్ మార్చండి. అంటే మీ దేని వల్ల మీరు నీరసంగా ఉంటున్నారు, దేని వల్ల వృద్ధాప్యంలోకి వెళ్తున్నారు, దేని వల్ల బరువులు పెరుగుతున్నారు, దేని వల్ల అనారోగ్యాలకు వెళ్తున్నారో అది కనిపెట్టండి. అది ఒకటే మన ఆహారం. ఆహారంతో పాటు ఇంకేదైనా ఉంది అంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ కమ్యూనిటీ, ఈ న్యూట్రిషన్ సెంటర్ అంటారు చూడండి. ఈ న్యూట్రిషన్ సెంటర్ లో ఉన్నప్పుడే మీరు నేర్చుకోగలుగుతారు. ఇలా మీరు విషయం విన్నప్పుడు మాత్రమే మీకు అవగాహన వస్తుంది. దీన్ని మీరు ఎక్కువ రోజులు పాటించగలుగుతారు. ఎప్పుడైతే మీరు కమ్యూనిటీలో లేరో, ఇదేదో ఊరక న్యూట్రిషన్ అని చెప్పేసి ఇంట్లో కూర్చొని తీసుకుంటూ కూర్చున్నారు అనుకో, ఏం వినకుండా, విషయం వినకుండా, మీకు ఇది అర్థం కాదు, దీని విలువలు తెలియవు. పక్కనే ఏమవుతుంది, ఎవరో ఒకళ్ళు ఒకరోజు మీరు షేర్ తాగుతుంటే మీ ఇంట్లో ఎవరో ఒకళ్ళు దోశ తింటుంటారు. దోశ స్మెల్ ఎలా ఉంటది, నా భూతో నా భవిష్యత్తు. ఒత్తి దోశ తీసేస్తామా కాదు, మళ్ళీ దాంట్లో ఆమ్లెట్ వేస్తాం, ఎడిగేస్తాం, ఇంకా మామూలుగా ఉంటాం. ఇప్పుడు మనం షేక్ తాగుతామా, దోశ తింటాం, ఇంట్లో కూర్చుంటే దోశ తింటాం. మీరైనా నేనైనా అదే చేస్తా. టెంప్టేషన్ వస్తుంది. ఇక్కడ మేమందరం షేక్ తాగుతున్నాం కదా ఇంతమంది, మీరు ఎవరైనా ఇక్కడ కూర్చొని దోశ తినగలుగుతారా? ఎంత షై ఫీల్ అవుతారు? ఎందుకు వచ్చిన మార్పు అంటే వాతావరణాన్ని బట్టి. వాతావరణం ఉన్నప్పుడు మన మైండ్ సెట్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకని ఈ వాతావరణంలో కూర్చున్నప్పుడు, ఈ విషయాలు గుంటున్నప్పుడు మీకు దీంతో పాటు చాలా క్లారిటీ వస్తుంది, అవగాహన వస్తుంది. ఏం చేయాలి, మీకు ఇక్కడ చాలా నేర్పిస్తాం. మంచి నీళ్లు తాగడం కూడా తెలియదు జనాలకి. మంచినీళ్ళు తాగుతాం కానీ తాగే పద్ధతి తెలియదు, ఇక్కడ నేర్చుకోవచ్చు. సో అలాగే నిద్ర రాదు చాలా మందికి, నిద్రపోయే పద్ధతి తెలియదు, నేర్పిస్తాం. అంతెందుకు బాత్రూంలో ఎలా ఉండాలో కూడా తెలియదు, అది కూడా ఇక్కడ నేర్చుకోవచ్చు. చాలా విషయాలు మనకు తెలియదు, ఎందుకంటే జనరేషన్ అలా ఫాలో అవుతూ వచ్చేస్తుంది, మనము అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఆ చిన్న చిన్న తప్పులు జరగడం వల్ల మనకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే గమ్యం మారిపోతుంది. ఎంతమంది ట్రైన్లో ప్రయాణం చేశారు? ట్రైన్లో ప్రయాణం చేశాం కదా. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు మీకు టర్నింగ్ ఉంటుంది పట్టాలు, అవునా? కింద మనం లోపల కూర్చుని ఉంటాం, మనకేమైనా అర్థం అవుద్దా? మనకేం అర్థం కాదు, డుగ్ 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 అంటా ఉంటది, కానీ దారి మారిపోయి వెళ్ళిపోతా ఉంటది. అలాగే మన జనరేషన్స్ నుంచి మనం జర్నీ చేసుకుంటూ వస్తున్నాము, ఒకే లైఫ్ స్టైల్. అందరికి చేసే పని ఏంటి? పొద్దున లేవడం, టిఫిన్ చేయడం, అంతేనా కదా? మన పేరెంట్స్ కానివ్వండి, మన తాతలు కానివ్వండి, పొద్దున టిఫిన్ చేసామా, టిఫిన్ తర్వాత మధ్యాహ్నం భోజనం చేయడం, సాయంత్రం భోజనం చేయడం, 10ంటికి పడుకోవడం, కుదిరినంత వరకు దప్పికేస్తే మంచిని తాగడం. ఇదే కదా మనం చేస్తున్నాము. ఇదే మన తాతలు చేశారు, ఇదే మా పెద్దవాళ్ళు చేశారు, ఇదే మేము చేస్తున్నాం, ఇదే మా పిల్లలు చేస్తున్నారు. కానీ ఏమైపోయిందంటే ఆ ట్రైన్ మారిపోయింది. అప్పట్లో మన ఆహారపు అలవాట్లు బాగుండేవి, ఆహారంలో పండించే విధానాలు బాగుండడం వల్ల, క్వాలిటీ ఉండడం వల్ల బలంగా ఉండేవాళ్ళు. కానీ ఇవాళ ఏమైపోయింది, అందరం ట్రైన్ మారిపోయి హాస్పిటల్కి వెళ్తున్నాం, దారి మొత్తం హాస్పిటల్ వైపు వెళ్ళింది. అవునా కదా? ఎన్ని హాస్పిటల్ ఉన్నా, ఎంతమంది డాక్టర్లు ఉన్నా సరే సరిపోవట్లా. ఎందుకంటే అన్ని రోగాలు వస్తున్నాయి, ఎందుకంటే అందరి డైరెక్షన్ మారిపోయింది. ఏం చేయాలి మరి? తొందరగా ట్రైన్ దిగి రైట్ వేలోకి ఎక్కాల, మళ్ళీ పాత దారిలోకి వెళ్ళాలా, మళ్ళీ మంచి ఆహారం, టైంకి తినడము, టైంకి నిద్రపోవడం, మంచి అలవాట్లు, ఇవి ఇక్కడ 10 మందితో ఇది చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఒక్కళ్ళమే ట్రైన్ దిగామనుకోండి, వీడికి పిచ్చి పట్టిందా అంటారు. అవునా కాదా? ఈడేంది ట్రైన్ వెళ్ళిపోతున్నాడు అంటారు. అదే ఎక్కువ శాతం దిగారనుకోండి, మేము ఈ ట్రైన్ ఉన్న వాళ్ళకి అనుమానం వస్తుంది, వీళ్ళు ఇంతమంది దిగారు, మనం కూడా దిగాలేమో అనుకుంటారు.
అందుకని అందరం కలిసి చేసామనుకోండి, ఒకే చోట కూర్చొని షేక్స్ తాగడము, హ్యాబిట్స్ గురించి డిస్కస్ చేయడం చేస్తే అప్పుడు అందరికీ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే మా కమ్యూనిటీ ఇక్కడ చూడండి, హెల్పింగ్ హ్యాండ్స్. అందరూ సమస్య నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకొకళ్ళని చేయి పట్టుకొని పైకి లాగుతున్నాం అనమాట. మనుషులు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే మేము చేపట్టి బయటికి తీసుకొస్తాం. మనుషులు ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే చేపట్టి బయటికి తీసుకొస్తాం. జీవన విధానాలు మారాలన్నా సరే సేమ్. మేము అక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ మన అందరం కలిసి మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నాం. హెల్పింగ్ హ్యాండ్స్. మీకు అదే రిక్వెస్ట్ చేస్తాము, మీకు వచ్చిన రిజల్ట్ మీ దగ్గర ఉంచొద్దు. మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. ఎవరి సమస్య ఏమో మనకు తెలియదు. ఒక ఇంట్లో ఒక మనిషికి ఏదన్నా జరిగితే ఆ మనిషికి కాదు సమస్య, ఎవరికి? ఆ ఎంటైర్ ఫ్యామిలీకి సమస్య అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ఫ్యామిలీలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఆరోగ్యం సరిలేక తక్కువ వయసులో చనిపోయి ఫ్యామిలీలు స్పాయిల్ అవుతున్నాయి. అందుకని మీకు ఇచ్చే రిక్వెస్ట్ అదే, దయచేసి మీకు తెలిసిన వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి, హెల్ప్ చేయండి సొసైటీకి. మీరు వాళ్ళని బతిమాలొద్దు, బలవంతం చేయొద్దు, పరిచయం మాత్రమే చేయండి. పరిచయం ఈ కమ్యూనిటీలో తీసుకురావడం, చూపించడం. నచ్చితే ఫాలో అవుతారు, నచ్చకపోతే ఏమీ లేదు. ఎందుకంటే అందరికీ ఒకేసారి నచ్చాలని లేదు, అందరూ ఒకేసారి నమ్మాలని లేదు. కానీ ఎవరికి అవసరమో దేవుడు వాళ్ళకి అవకాశం ఇస్తాడు. అవకాశం ఉన్న వాళ్ళు మారుతారు. వాళ్ళు తీసుకోలేదంటే వాళ్ళకి ఇంకా టైం రాలేదు. ఓకే, సరియా? సో 9 అయిపోయింది. గ్రేట్. సో 1-2 రిజల్ట్స్ నేను షేర్ చేస్తాను. షేర్ చేసిన తర్వాత ఎంతమంది జూమ్ లో ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చూడండి, ఎంతమందికి మీరు ఈ షేక్ తీసుకోవడం వల్ల డే మొత్తం ఫుల్ యాక్టివ్ గా ఉన్నారు. 100 షేక్స్. ఓకే 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 మా వాళ్ళకి ఒకసారి చెప్పండి రండి. చాలా రోజులు మీరు మాట్లాడి. మా క్లబ్ లో ఒక రిజల్ట్ షేర్ చేస్తాను, ఏమేమి మార్పులు వచ్చినాయి. మీ వాళ్ళందరికీ నమస్కారం పెట్టండి, వాళ్ళు పెడతారు, మీరు తిరిగి నమస్కారం పెడతారు. హాయ్ చెప్పండి. గుడ్ మార్నింగ్. మీ పేరు? బాబు అండి. బాబు. అమ్మా అది వినపడుతుందా వాయిస్ జూమ్ లో ఉన్న వాళ్ళకి? వినపడుతుందండి. నేను రావడానికి కారణం మా బ్రదర్ అండి. మా బ్రదర్కి 4 నెలలు న్యూట్రిషన్ తీసుకొని చాలా హెల్తీగా, ఇదివరకు అయితే ఆయన అన్హెల్దీ, అన్ని సమస్యలే, నేను సహాయం చేస్తూ ఉండేవాడిని. ఇక్కడికి వస్తున్నా కూడా నేను ఎందుకయ్యా డబ్బులు ఎక్కువ అవుతాయి, ఏదో ఫ్రూట్స్ తీసుకోవచ్చు కదని డిస్కస్ చేసేవాడిని అసలు. కానీ ఆయన పట్టుదలతో వచ్చాడు. ఈ రోజు హ్యాపీగా తన పనులు తాను చేసుకుంటున్నాడు, మెట్లు ఎక్కగలుగుతున్నాడు. దాన్ని చూసి నాకు కూడా అలసటగా ఉంది. నాకు కూడా టెస్ట్ చేస్తే ఫ్యాట్ ఎక్కువగా ఉంది. బరువు మామూలుగా ఒక 4-5 కేజీలు ఉన్నా ఫ్యాట్ ప్రాబ్లం వల్ల అలసట, నీరసం, ఏ పని చేసుకోవాలని తర్వాత చేద్దాం వాయిదా వేసేవాడిని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా విషయాలు నేర్చుకున్నానండి. కమ్యూనిటీ ఏరియా సెంటర్స్కి వచ్చి అసలు ఇంత వయసు వచ్చినా మామూలుగా తినేవాడిని, మామూలుగా తాగేవాడిని. కానీ ఒక సిస్టమేటిక్, ఎప్పుడు వాటర్ తీసుకోవాలి, ఎప్పుడు టిఫిన్ చేయాలి, ఎప్పుడు భోజనం చేయాలి, సాయంత్రం ఎప్పుడు చేయాలి, తిరిగేది అవతలికి 6 గంటలకని చెబుతున్నారు. కానీ అది పూర్వీకులు పాటించారు. ఇవన్నీ బాగా నాకు నచ్చి ఇంకా నేను కూడా దాదాపుగా 1 నెల తీసుకొని నాకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది. మంచి నిద్ర, ఇదివరకైతే నిద్ర తక్కువ, చాలా తక్కువ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ సెట్స్ మార్చుకోవాలి, అంత పాజిటివ్ థింకింగ్ ఉండాలి, నెగిటివ్ థింకింగ్ ఉండకూడదు. కనుక ఇది పోషకాలతో ఉన్న మంచి ఆహారం ఇది అని చాలా చక్కగా చెప్పారు. కనుక నేను ఇప్పుడు ఎంతసేపు అయినా నుంచొని మాట్లాడగలిగే కెపాసిటీ వచ్చింది. ఇదివరకు అయితే లేదు. ఇదివరకు అయితే ఎక్కడైతే కాసేపు కూర్చున్నాం, ఏడ అరుగుండా అట్లా ఉండేది. దీనిలో ఉన్నటువంటి ఈ పోషకాలు బాడీకి తక్కువగా ఉండటం వలన ఇవన్నీ వచ్చినాయి అనుకున్నాను. ఇదివరకు సైటు పోజరుగా ఉండేది చదవాలన్నా. ఇది తీసుకుంటున్నంతసేపు అన్ని పోషకాలు, అన్ని ఆర్గాన్స్ అందుతున్నాయేమో చూడగలుగుతున్నాను. కానీ నాకు నచ్చి నిజంగా ఈ మనం ఎంత సంపాదించినా హెల్దీగా ఉండాలి. కనుక కట్టకపోయేది ఏమి లేదు. ఏదన్నా రోగం హాస్పిటల్కి వెళ్తే మా బంధువులందరూ కూడా చాలా 2-3 లక్షలు హార్ట్ అటాక్ వస్తే ఏమండి లలిత హాస్పిటల్లో 4 లక్షలు 5 లక్షలు ఏదో బయటకు వస్తారండి. ఎందుకని? ఇవన్నీ ఇందాక చెప్పాడు, రూట్ కాజ్ ఏదో ఆహార లోపం వల్ల ఇవన్నీ తెచ్చుకుంటున్నాం. టెన్షన్స్ ఎక్కువ, అది కూడా ఉండకూడదని, ఆందోళన, కలవరం అనేది ఉండకూడదు మనసుకి అని చాలా టీచింగ్ పాయింట్స్ నాకు బాగా నచ్చినాయండి. సార్ ఇది రావటం నా అదృష్టం అనుకున్నా.
లేకపోతే ఎలాగో సంపాదిస్తాను, ఎలాగైనా బ్రతుకుతాం, కానీ ఇంత హ్యాపీనెస్ జీవితంలో అంటున్నాడు. ఆనందం, ఆరోగ్యం, ఆదాయం. అందం 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 కూడా చెబుతున్నారు కనుక ఈ 4 పాయింట్లు ఏమన్నారు? ఆరోగ్యం, అందం, ఆదాయం, సంతోషం, హ్యాపీనెస్. ఈ నచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా అనేకం మీకు చెబుతుంటే వస్తారు, ఏంటంటే ప్రయత్నం చేస్తారు, వస్తారు తప్పనిసరిగా. ఇది కట్టకపోయేది ఏమి లేదు, మీకు ఎంతో డబ్బులు ఉన్నాయి, కానీ రండి, రిటైర్డ్ పీపుల్స్ ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు అందరూ వస్తారు. కానీ నాకు ఆ కాన్ఫిడెన్స్, ఆరోగ్యం చూపించడమే నా యొక్క బాధ్యత, ఇంకేం లేదు. సొసైటీకి ఆరోగ్యం ఇప్పించ, ఆరోగ్యం రావాలంటే ఇంకో నాకు ఎప్పుడు ఒక డాక్టర్ గారు సైన్స్ చేస్తే, రీసెర్చ్ చేస్తే, ఆహార లోపం వల్లనే మనుషుడికి అనేకమైన వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. అది నివారణ కావాలంటే న్యూట్రిషనే బెస్ట్ అనేది చెప్పాడు కనుక చాలా సంతోషం. ఇంకెవరి రిజల్ట్ వద్దు, అయిపోయింది. అల్లా చేయింపండి, ఇంకా చాలు. అర్థమైపోలా? సో అదిరిపోయింది. ఓకే గైస్, కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఎవరి తరఫున అయితే వచ్చారో వాళ్ళకి ఒకసారి థ్యాంక్స్ చెప్పి, సో ఫర్దర్ గా మీరు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటనేది వాళ్ళని అడిగి మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి. నాకు తెలిసి ఒక 3 రోజులు ట్రై చేయండి, పోయేదేం లేదు. ఒక 3 రోజులు ట్రై చేయండి. 3 రోజుల్లో మీకు వచ్చే మార్పులు గమనించండి. ఫస్ట్ ఈ బ్రేక్ఫాస్ట్ మార్చిన తర్వాత మీకు ఏమేమి మార్పులు వస్తాయి? ఒకటి, బాడీ కొంచెం లైట్ గా అనిపిస్తుంది, మైండ్ రిలాక్స్ గా అనిపిస్తుంది, మోషన్ ఫ్రీ అవుతుంది, నిద్ర బాగా పడుతుంది, ఎనర్జీ లెవెల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. మేబీ కొంతమందికి వామిటింగ్ అవ్వచ్చు, కొంతమందికి మోషన్స్ అవుతాయి. అంటే క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. ఇది మొదటి 2-3 రోజులు జరిగితే మీకు తెలుస్తుంది బాడీ ఎంత రెస్పాండ్ అవుతుంది అనేది. ఆ తర్వాత మీకు కావాలనుకుంటే 6 నెలల ప్రోగ్రామ్ తీసుకోవచ్చు. 6 నెలలకి ఒకేసారి తీసుకుంటే మీకు 36,000 అవుతుంది. మామూలుగా ఎవ్రీ మంత్ కంటే దాదాపు 60-70 వేలు అయ్యేది మీకు సగానికి సగం తేడా వస్తుంది. కాదనుకుంటే ఇంకా చిన్న ప్రోగ్రామ్ తీసుకోండి, 19,500 ఒక 3 నెలలకి. కాదనుకుంటే 1 నెల ప్రోగ్రామ్ తీసుకోండి, 6,900. ఒక పూట సినిమాకి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేసుకున్నా సరే 10-15 వేలు అవుతున్నాయి. 30 రోజులు మీకు అన్ని నేర్పిస్తారు, మీ బ్రేక్ఫాస్ట్ తో పాటు. మీ బ్రేక్ఫాస్ట్ మీకే ఇచ్చి. కాదనుకుంటే ఒక 20 రోజులు 4,700 అవుతుంది. మీ శరీరం కోసం మీరు పెట్టి, ఎవరు మాకేం కట్టాల్సింది లేదు, మీ ఫుడ్ మీరు తాగడానికి. కాదనుకుంటే ఒక 3 రోజులు చూడండి, 750 రూపాయలు. ఏదో ఒకటి స్టార్ట్ చేయండి. ఇది కాదనుకుంటే ఇంకేదైనా ట్రై చేయండి. మీకు ఇది వద్దు, ఇది కుదరట్లేదు అంటే ఏదో ఒకటి మంచి పోషకాహారం ఏదో ఒకటి. మేము ఇక్కడ ఉన్నది గైడెన్స్ ఇవ్వడానికి, కోచింగ్ ఇవ్వడానికి. మమ్మల్ని అడిగితే మీకు గైడెన్స్ ఇస్తాం, ఏం తినాలి, ఏం తినకూడదు, మీ బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, A to Z మీకు నేర్పిస్తాం. ఓకేనా? సో లైఫ్ టైం తీసుకోవడానికి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేకుండా చేస్తాము. ఇందా మీకు చెప్పాము, బడ్జెట్ తక్కువలో ప్లాన్ చేసుకోవచ్చు, ఫ్రీగా ప్లాన్ చేసుకోవచ్చు. A to Z కంపెనీ హ్యావ్ ఎవ్రీథింగ్, సొల్యూషన్స్ అన్ని ఉన్నాయి. సో మే గాడ్ బ్లెస్ యూ, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. రేపు మంచి టాపిక్ తో కలుద్దాము. మీ ఫ్యామిలీతో కూర్చోడానికి ట్రై చేయండి, మీ ఫ్యామిలీని కూడా తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ లింక్ మీ బంధువులు చుట్టాలు ఎవరైనా ఉంటే ఒక రోజు చూడమని చెప్పండి. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మై కోచ్. చెప్పండి అందరూ ఒకసారి, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ కమ్యూనిటీ, థ్యాంక్ యూ మార్క్యూజ్, థ్యాంక్ యూ సో మచ్.